ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది. కలిపి ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ధనుస్సు రాశి వారికి ప్రారంభములుగా అయితే ద్వితీయమందు శనీశ్వరుడు, తృతీయమందు గురు భగవానుడు, అదేవిధంగా 6వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 9వ స్థానంలో స్వక్షేత్రమందు సింహస్థానంలో ఉన్నటువంటి రవి, 5వ స్థానమందు ఉన్నటువంటి 5వ తారీఖు నుండి రాజ్యమందు కుజుడు, లాభమందు శుక్రుడు, వ్యయమందు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి వారికి ఈ నెల శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనులు అంటే అదృష్టం తలుపు తట్టినట్టుగా నిద్రలో ఉన్న మెలకు వచ్చి ఎవరో నిద్ర లేపి మీకు సహాయం చేసినట్టుగా 14వ తారీఖు నుండి ధనగురుడు, 17వ తారీఖు నుంచి రాజ్యశని, 5వ తారీఖు నుండి లాభకుజుడు, ఇవన్నీ కూడా మీకు రాజ్యకుజుడు, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి విజయపథంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మూర్తివంతమ రీత్యా ద్వితీయమందు ఉన్నటువంటి శనీశ్వరుడు తటస్థంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం లేకుండా కొద్ది రోజులుగా అనేక పనులన్నీ కూడా సగం పూర్తి అవ్వనట్టుగా, చేతికి అందుకుని వచ్చి రానట్టుగా, ప్రతి విషయంలోనూ కూడా దోబూచులాడుతోంది సమయం మీతోటి. ఆ సమయం అటువంటి పరిస్థితులన్నించుకుంటూ మీరు బయటపడతారు. 14వ తారీఖు నుంచి ధనగురుడు యోగవంతమైనటువంటి జన్మాధిపతి ధనస్థితి యోగవంతమైనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవాలి. షష్ఠ రాహువు కూడా యోగదాయకంగా ఉన్నారు. వ్యయకేతువు వల్ల విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు జరగడం, అనుకోకుండా వెళ్ళి రావడం, లేదా ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్లో పాల్గొనడం, దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, ఇంకా మీరు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళేటటువంటి మార్గాలన్నీ కూడా ఓపెన్ అవ్వడం, ఇవన్నీ కూడా మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకి కొంత సామాన్యంగా ఉంటుంది. కష్టపడితే కానీ అనుకున్నటువంటి స్థానాలకు మీరు చేరుకోలేరు. ఉద్యోగస్తులకి ఇష్టమైనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీకు అనుకోకుండా వెతుకుతున్నటువంటి తీగ కాలికి తగిలినట్టుగా ఎదురు వ్యక్తులు నువ్వు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు కదా, నేను నీ ప్లేస్లో ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వోద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమందు ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల మీకు అంటే ఎదుటి వ్యక్తులు ప్రలోభాలు, మిమ్మల్ని లంచం ఇస్తామనో లేకపోతే అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి అనేక రకములుగా మిమ్మల్ని ఆశ చూపించి మిమ్మల్ని ముందుకు లాగి మిమ్మల్ని ధనపరమైనటువంటి విషయాలలో లేదా వేరే విషయాల్లో కూడా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. ప్రతి విషయంలోనూ కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తే కానీ ఎటువంటి నిర్ణయం చేయొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి చాలా శుభ సమయం అని చెప్పాలి. గ్రీన్ కార్డు ఇటువంటి వాటికి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి సమయం. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. గ్యారంటీగా మిమ్మల్ని అభివృద్ధి పదంలో మీరు ఒక అడుగు వేస్తే 10 అడుగులు మీకు అనుకూలంగా పడి దానివల్ల అద్భుతమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. దానివల్ల అనుకూలమైనటువంటి దిశగా ఇంకా మీరు నూతనోత్సాహంతో పనిచేస్తారు.
ధన సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు అసలు పెట్టవద్దు. మధ్యవర్తిత్వాలు అసలు పనికిరావు. ఇదే విధంగా రాజ్యమందు ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం వల్ల, భాగ్యమందు ఉన్నటువంటి రవి యొక్క సంచారం వల్ల, ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళకి కానీ, గవర్నమెంట్ రంగంలో పనిచేసి బిల్లులు తెచ్చుకునేటువంటి వాళ్ళు కానీ ఈ నెల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చినా 50% రావచ్చు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తే ఇంకా యోగదాయకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారని, నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా సశాస్త్రీయంగా మీరు చేసుకుంటూ ముందుకు పెడతారని, జన్మం వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువుకి ప్రతి బుధవారం రోజున కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి సంచారము, రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజ సంచారము, 6వ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారము, ఇవన్నీ కూడా మీకు యోగదాయకంగానే ఉన్నాయి. అయితే ఏ విషయం చెప్పవలసి వచ్చినా నిర్మోహమాటంగా చెప్పండి. మొహమాటాలకు పోవద్దు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నటువంటి వచనం ప్రకారంగా ఎదురు వ్యక్తుల్ని మీరు అకారణంగా వాళ్ళని వేలెత్తి చూపిస్తే తిరిగి మమ్మల్ని 4 చూపిస్తాయి. కాబట్టి బ్యాలెన్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించండి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల పూర్తి అవగాహన ఉంటే కానీ ముందుకు వెళ్ళొద్దు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బంది పడరు కానీ జాగ్రత్త వహించడం చాలా మంచిది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే నూతన పదవి యోగం అని చెప్పాలి, అతి దగ్గరగా కనపడుతోంది. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీకు దీనివల్ల ఇంకా మీకు మంచి కనపడుతుంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రతినిత్యము కూడా దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా గం గణపతియే నమః అని చెప్పేసి గణపతి ఫోటో దగ్గర నిన్న ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే, గణపతి యొక్క పరిస్థితులను బట్టి గణపతి ఆరాధన మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువెడుతుంది, మానసిక ప్రశాంతత కలుగజేస్తుంది. ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క స్థితిగతులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేయకుండా ఉండాలి అంటే కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలుగజేస్తాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ మీరు చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు పెడతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.